హాయ్ ఎవ్రీవన్. అన్ని రకాల ఆకుకూర పప్పుల్లో మీకు ఏ ఆకుకూర పప్పు అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే మెంతి కూర పప్పు అయితే చాలా ఇష్టం కదా. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంచి మెంతి కూరతో పప్పు చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది నేను చేసే విధానంలో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా పప్పు తీసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. కందిపప్పు తీసుకుని అలా ఫ్రై చేసుకోవడం వల్ల మన అమ్మమ్మల కాలం నాటి రుచి అయితే వస్తుంది పప్పుకి. అలా ఫ్రై చేసుకున్న పప్పులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకుని ఉడికించుకోండి. ఎక్కువ పెట్టుకోవద్దు, ఓన్లీ 3 విజిల్స్. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ వాటర్ అంతే వేసుకుని ఉడికించుకున్న తర్వాత కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత అప్పుడు మెంతికూర వేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుని తర్వాత మంచిగా పోపు పెట్టుకోండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోండి. కరివేపాకు కొత్తిమీర వేసుకుని వావ్ అంటారు నిజంగా ఈ మెంతికూర పప్పు. ఆ ఫ్లేవరే ఒక రకమైన అరోమా, ఆ అథ్లెటిక్ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది మెంతికూర పప్పు. ఒకసారి ఇలా విధంగా ట్రై చేయండి. అమ్మమ్మల కాలం నాటి రుచి వస్తుంది పప్పు ఫ్రై చేస్తే. ఇది మర్చిపోకండి. ఫ్రై చేసిన తర్వాత పప్పుని కడగకండి.